వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నిజాయితీ మరియు మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్. మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడించిన మధ్యాహ్న భోజన కార్మికులు. యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిన రైతులు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. బీఆర్ఎస్ పార్టీ నేతల వినూత్న నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే ఉరుసు కుర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన కంచె నరసింగారావు గారికి మానవ హక్కుల పీఆర్ఓగా నియామకమైన చీరల భరత్ సన్మానం చేయడం జరిగింది. కుర్మ సంఘం పెద్దలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కంచె నరసింగారావుకు రాష్ట్ర చేనేత దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం వరంగల్ జిల్లా నుండి కంచె నరసింగారావు గారికి అవార్డు మరియు 25,000 నగదు ప్రశంస పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మానవ హక్కుల పీఆర్ఓగా చీరల భరత్ నియమించినందుకు వారు కుర్మ సంఘం నుంచి వారు సంతోషం వ్యక్తపరిచారు. దగ్గరికి దియమ్మా. ఉపమిత్రుడు రాష్ట్ర కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తర్వాత కమిటీ సెక్రటరీ గౌడ శ్రీనివాస్, అదేవిధంగా కమిటీ అందరికీ ఈనాటి సన్మాన గ్రహీతలు కంచె నరసింగారావు, చీర భరత్ అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మనం ఈనాటి సమావేశానికి మంచి ఒక విషయం ఏంటిది అంటే, సంతోషపడే విషయం ఏంటంటే, జాతీయ అవార్డు గ్రహీత నరసింగరావు కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత జౌలి శాఖచే శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర అవార్డు గ్రహీత. మన ఇళ్ళలో మనకు చాలా గర్వకారణం. ఎందుకంటే వచ్చిన పెద్దలు మిగతా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, చేనేత అనగానే వెన్నుతో పెట్టిన విద్య అని మరి ఆ చేనేతలు అంటే గొర్రె ఉన్నితో పత్తి దారంతో కలిసి ఉన్నాయి. పత్తి దారం కావాలి, గొర్రె ఉన్ని కావాలి. మరి దాంతో కష్టం ఉంది, దాంట్లో సుఖం ఉంది. దీనివల్ల నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో నేర్చుకొని మరి ఇదే పని రాబట్టుకు వస్తున్నాను. కష్టమైనా భరించుకుంటూ మన యొక్క పెద్దల సహాయ సహకారాలతోనే వస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇంకా ముందుకు నడుస్తాను. ఏంటంటే పుట్టిన పరిశ్రమ రిజిస్ట్రేషన్గా ఉంది నాకు. దానివల్ల చేసే కార్మికులు కావాలి. మరి ఒక చేనేతల పాటలు రాసిన దానివల్ల డ్యాన్స్తో యుక్తంగా మరి ఒక నంది అవార్డు అనేది పొందేంత వరదాకా చేనేత పని విడిచిపెట్టను. తర్వాత ఇంకొకటి మన కులగురువైన వీరప్ప స్వామి వారి గురించి ఒక దేవుని దగ్గరని పాటలు రాసిన దాని యొక్క రాష్ట్ర స్థాయి నుంచి వెళ్ళి మరియు మంచి స్థానం ఉన్నది. అర్ధనారీశ్వరైన శివునికి అంగరంగ వైభవంగా పూజలు చేస్తున్నాం. ఆడమగాని ఇతరులకు అవమానం ఎందుకు అని చెప్పి జాతీయ అధ్యక్షురాలు లైలా గౌతమి మీరు ఏదైనా తిని ఒక చిన్న చెట్టు అఖిలపక్ష మీటింగ్ పెట్టినాము. దాని తర్వాత వీళ్ళకు ఆడ అనేటువంటి ఒక సర్టిఫికేట్ తోటి వాళ్ళు వెళ్ళిపోతారు. ఏది రేషన్ కార్డులో కానీ ఓటర్ ఐడిలో కానీ
అంతకుముందు న్యూట్రల్ జెండర్ ఉండేవాళ్ళు, ఆడగాదు మోగాలని చాలా అవమానాలు గురైపోతుంది. ఆ తర్వాత ఉర్సు కుర్మకుల సంఘంలో కుర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డులు పొందిన కంచ నరసింహారావు గారికి, మానవ హక్కుల పిఆర్ఓగా నియమితులైన చీర భరత్ గారికి సన్మానం చేయడం జరిగింది. వాస్తవికంగా మా కుర్మ కులం అంటే సమాజంలో వెనుకబడిపోయినాం. అటువంటి సమాజంలో ఆనిముత్యాలైన కంచ నరసింహారావు గారు, చీర భరత్ గారు వీరికి అవార్డు రావడం, వీరికి పదవిలో నియమించడం జరిగినందుకు మా కుర్మ కులస్తుల మనసులో ఆనందం చెలరేగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నో ఒడుగుదొడుతోటి కష్టపడి చిన్నతనం నుండి సామాన్యుల కుటుంబంలో పుట్టి ఆర్థికంగా బలం లేకున్నా తన సొంత కాళ్ళతోటి చీర భరత్ గారు ఉన్నత విద్యాభ్యాసం చేసి ఇప్పుడు సమాజ సేవ చేయడానికి అనేక రంగాల్లో రాణించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పిఆర్ఓగా నియమించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాష్ట్ర స్థాయిలో చేనేత జాతీయ దినోత్సవం నాడు తెలంగాణ ప్రాంతం నుండి ప్రతి జిల్లా నుంచి ఒక అవార్డు ఇవ్వాలన్న ఆలోచనతో వరంగల్ జిల్లాలో కంచ నరసింహారావు గారికి తివాచీ మీద మక్కువ ఉండడం, తివాచీ నేషన్. కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం గాంధీ బొమ్మ సెంటర్ నుండి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు అన్నదాత సుఖీభావ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న కూటమి నాయకులు. పెద్దాపురం నియోజకవర్గంలో అన్నదాత సుఖీభావ విజయోత్సవ ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. సోమవారం సామర్లకోటలోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నుండి పెద్దాపురం గుర్రాల సెంటర్ వరకు ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. కోరుకొండ నుండి నాగంపల్లి రోడ్లో గల రాఘవాపురం శివార్లో నూతన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ రాజనాగరం నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్న ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ కోరుకొండ మండలం కోరుకొండ నుండి నాగంపల్లి రోడ్డులో గల రాఘవాపురం శివార్లో నూతన సీసీ రోడ్డు పనులకు అంచనా వ్యయంతో సోమవారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరితో కలిసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఓకే ఓకే సార్ అనుకున్నాను దళిత క్రైస్తవులకు దళిత రిజర్వేషన్ల రాజ్యాంగ హక్కులు కల్పించాలని కోరుతూ వరంగల్ క్రిస్టియన్ ట్రైసిటీ ఆధ్వర్యంలో సిబిసి చర్చ్ నుంచి హన్మకొండ కలెక్టరేట్ వరకు క్రైస్తవులు శాంతియుత నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా క్రిస్టియన్ నాయకులు నవీన్ కుమార్ మాట్లాడారు. దళిత క్రైస్తవుల ఐక్యత భారతదేశం అంటే లౌకిక రాజ్యం అని చెప్పండి. భారతదేశం లౌకిక రాజ్యం. భారతదేశం లౌకిక రాజ్యం. భారతదేశం లౌకిక రాజ్యం. మతం మారినంత మాత్రాన భారతదేశం లౌకిక రాజ్యం. భారతదేశం లౌకిక రాజ్యం. We want justice. We want justice. We want justice. దళిత క్రైస్తవులకు వెంటనే రిజర్వేషన్ కల్పించాలని. దళిత క్రైస్తవులకు వెంటనే దళిత క్రైస్తవులకు వెంటనే. Father D. Vijay Paul, అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ వరంగల్ డైసెస్, ఈ రోజున త్రినగరాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాల తరపున ఆగస్టు 11వ తారీఖున దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ అమలు కావాలన్నటువంటి సదుద్దేశంతో భారతదేశం మొత్తం కూడా క్రైస్తవ సంఘం నిరసన దినంగా పాటిస్తూ ఉంది. భారత రాజ్యాంగం మనందరికీ మత స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది. ఆ మత స్వాతంత్ర్యాన్ని సద్వినియోగపరుచుకుంటూ భారత ప్రజలు ఏ మతాన్ని అవలంబించినా వారికి స్వేచ్ఛ అనేది ఇవ్వబడింది. కానీ దళితులు క్రైస్తవ మతంలో చేరినంత మాత్రాన వారి కులం మారదు. వారికి రావలసినటువంటి రిజర్వేషన్లు వారికి ఇవ్వకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ప్రక్కకు త్రోసి అనేక సంవత్సరాలుగా ఈ రిజర్వేషన్ను ఎస్సీ క్రైస్తవ సహోదరులకు ఇవ్వనందున ఈ రోజున మన త్రినగరాల్లో వరంగల్, కాజీపేట, హన్మకొండలోని త్రినగరాల్లో నిరసన దినంగా పాటిస్తున్నాం. ఈ విధంగా భారత ప్రభుత్వానికి మేము మనవి చేస్తూ ఉన్నాం. కులం మారినంత మాత్రమున ఎస్సీ క్రైస్తవులకు, మతం మారినంత మాత్రాన ఎస్సీ క్రైస్తవులకు రిజర్వేషన్ తీసివేయవద్దని, వారిని బడుగు బలహీన వర్గాలుగా రాజ్యాంగం గుర్తించింది కావున వారికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఈ మా నిరసన ద్వారా తెలియచేస్తూ భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాము. కాకినాడ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఆగస్టు 9న నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా కాకినాడలో మున్సిపల్ కార్పొరేషన్లో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.
యూనిఫామ్లు, రెయిన్ కోట్స్, పుష్ గార్డ్లు, పనిముట్లు, జీతాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు, 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 ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు. సరెండర్ లీవ్లు, ఎన్ఫోర్స్మెంట్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలి. సరెండర్ లీవ్లు, ఎన్ఫోర్స్మెంట్ బిల్లులు తక్షణమే, సరెండర్ లీవ్లు, ఎన్ఫోర్స్మెంట్ బిల్లులు తక్షణమే, సరెండర్ లీవ్లు, ఎన్ఫోర్స్మెంట్ బిల్లులు తక్షణమే, పర్మనెంట్ కార్మికులకు 6 DAలు తక్షణమే, పర్మనెంట్ కార్మికులకు 6 DAలు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 9న అనగా ఈరోజు టూల్ డౌన్ సమ్మె చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అన్ని మస్తర్ల కార్యాలయాల్లో అటు నగరపాలక సంస్థ, కార్పొరేషన్, పురపాలక సంఘాల్లో, నగర పంచాయతీ పరిధిలో ఈరోజు 1 గంట సేపు పాటు నిరసన తెలియజేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెలో భాగంగా ప్రధానమైన డిమాండ్స్ ఏదైతే వీళ్ళకి స్వీప్ అంటే అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తా ఉన్నారో, అలాగే స్కూల్ స్వీపర్స్ కి, అలాగే పార్కు కూలీలకు, వీళ్ళందరికీ కూడా జీతాలు పెంచాలని, అలాగే ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని సంక్షేమ పథకాలు వీళ్ళకు వర్తింప చేయాలని, అలాగే బకాయిలున్న పర్మనెంట్ ఎంప్లాయీస్ కి బకాయిలున్న 6 DAలు, ఎన్కాస్మెంట్ లీవ్లు, సరెండర్ లీవ్ల బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఇవాళ ప్రధానంగా వర్షాకాలం వస్తా ఉంది, కార్మికులకు కనీసం రెయిన్ కోట్స్ కూడా మంజూరు చేయడం లేదు. రెయిన్ కోట్స్ తక్షణమే మంజూరు చేయాలని, ఎఫ్రాన్ ఇవ్వాలని, యూనిఫామ్లు మంజూరు చేయాలని, ఇవన్నీ డిమాండ్ల మీద ఇవాళ 1 గంట సేపు మేము ఇక్కడ నిరసన తెలియజేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కార్పొరేషన్ లో, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లో పనిముట్ల కొరత తీవ్రంగా ఉంది. పుష్ కార్డులు రిపేర్లు ఏ కార్మికుడికి ఆ కార్మికుడికే చేయించుకోవాలని ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. అంటే ఎంత దారుణం అంటే నగరపాలక సంస్థలు కూడా కనీసం రిపేర్లు చేయించకుండా మీ వర్కర్లే చేయించుకోవాలని చెప్పేసి ఇన్స్పెక్టర్లు కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే రిపేర్లు ఉన్నాయో అవి రిపేర్ చేయించే బాధ్యత నగరపాలక సంస్థ, కార్పొరేషన్ అని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇంకా చాలా కొరత ఉంది, కొత్తవే మంజూరు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ స్థానిక డిమాండ్లతో పాటు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని ఈ నిరసన తెలియజేస్తా ఉన్నాం. నా పేరు తోకల ప్రసాద్, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. చిన్నబాబు. హైడ్రా సేవల్ బంద్, జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించిన హైడ్రా మార్షల్స్, నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు, హైడ్రా ఉద్యోగులకు 7,000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసిన ప్రభుత్వం. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన హైడ్రా మార్షల్స్, హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు, హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లో హైడ్రా సేవలకు అంతరాయం. రేవంత్ రెడ్డి ఢిల్లీ నుండి వచ్చాక చర్చిస్తామని, అప్పటి వరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపిన హైడ్రా అధికారులు. हिसाब से आप लोगों को पेमेंट मिलेगा, तो ये पेमेंट से हम सहमत नहीं है. सर ने बोल रहा है कि ये जो जियो के हिसाब से आपको पेमेंट आएगी, जो आपका सैलरी बन रही है एक्स्ट्रा अमाउंट वो हम GHM से डालने लगाएंगे बोल रहे हैं. ये हमारे पास में कोई प्रूफ नहीं है उस चीज का, इसलिए हम लोगों ने सभी को इन्फो करके, ऐसा नहीं कि इन्फो नहीं किए डायरेक्ट यहाँ पे आके धरना कर रहे हैं, वैसा कुछ भी नहीं है. धरना भी नहीं हमारा, हमें हमारा ये हक चाहिए. आप देना चाहते तो रखो हमें, अदरवाइज ये हमारा रिजिग्नेशन लेटर है, इसके ऊपर साइन करके दे दो बोल रहे हैं हमने. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండల కేంద్రంలోని సొసైటీలో సరిపడ యూరియా ఇవ్వడం లేదని కరీంనగర్ జమ్మికుంట రహదారిపై రైతుల నిరసన. రైతులకు సరిపడ యూరియా సరఫరా చేయకుండా యూరియా కొరత లేదంటూ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు.
చిత్తమే మీ పేర్లు రాసుకున్నామని లిస్టు రాసిండు. మేము ఇప్పుడు లిస్టులో రాసిందని మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటారు అంటే ఇక్కడ కొంతమంది ఆధార్ కార్డు పెట్టారు. ఇప్పుడు ఇట్లా కాదు, మొత్తం వీణాకర్ రాని వీణాకర్ లైన్ పెట్టుకుని అక్కడ టోకన్ ఇద్దామని అంటే మీరు మా పేర్లు అయితే లిస్టులో రాసుకున్నారు కదా, ఆ లిస్టు అయిపోయిన తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళు లిస్ట్ ఇయ్యండి. మొన్న ఇచ్చిన వాళ్ళు మళ్ళీ దాని ఆధార్ కార్డు పెట్టే డబుల్ వస్తాయి కదా, మీరే రాసుకున్నారు మంచి ఆలోచన చేసి. ఇప్పుడు మళ్ళా వాళ్ళు ఇచ్చిన తర్వాత మిగతా ఆధార్ కార్డు మళ్ళీ రోజు ఇచ్చేయాలి. మేమేమో ఇబ్బంది పెడతాం, మీరు విడిచినట్టే మేము వస్తామండి అంటున్నాం. చైర్మన్ ఏమంటుండే వీణాకర్ రాని అంటున్నట. కరెక్ట్ ముచ్చటేనా ఇది? అలా రైతులు ఈ రోజు యూరియా గురించి చాలా ఇబ్బంది పడి ఎంత అంతే అంత చాలా ఇబ్బంది పడ్డారు. రైతు పాలన అని ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చి ఈ రోజు ఇక్కడ రైతులను ఎంత కోసం ఉంచుకుంటారో మీరు ఒకసారి చూడండి. రైతులు యూరియా గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే యూరియా బస్తాలు ఎక్కువ కేటాయించి రైతులను ఆదుకోవాలని మా యొక్క మనవి. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం. తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజగంగారం కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు చూసి చూడనట్టు వెళ్లిపోయిన కలెక్టర్ సత్యప్రసాద్. కర్నూలు నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కైలాస్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆటపాటల్లో గెలుపొందిన వారికి మెమోటోలు, ప్రశంసా పత్రాలు కలెక్టర్ అందజేశారు. విద్యార్థులు పైకి రావాలి. కే నీరజ్, నెక్స్ట్ సుస్మిత, పవిత్ర, నెక్స్ట్ పవిత్ర, నెక్స్ట్ కే రాజు వచ్చారా? కే రాజు. ఒక 30-40 ఏళ్ల సంవత్సరాల కింద ఎదిగిపోతే మన బ్రతుకులు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉండేవి. కనీసము కూడుకు గుడ్డకు కనీస వసతులు లేక తాండాలలో, గూడాలలో, కొండ కోణలలో బ్రతుకుతూ సమాజానికి దూరంగా అడవులలో ఉన్నవారి హక్కుల రక్షణకు ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సంగతి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతుంది. ఎందుకంటే మనల్ని వాళ్ళపై ప్రభుత్వ అధికారులపై ఉన్నదన్న సమాచారం మనకు కనీసం అవగాహన రావాలి. అలాగే 4 గిరిజన తెగలు ఉన్నాయి: చెంచు, యానాది, ఎరుకల, సుగాలి.
మన సుగాలీలకు లంబాడీలుగా బంజారాలుగా కూడా పిలుస్తుంటారు. మరి 705గా ఉన్న గిరిజన జాతులలో జనాభా 2000 లెక్కల ప్రకారము 10,43,00,000 జనాభా ఈ భారతదేశంలో ఉన్నారు. అంటే ప్రపంచం మొత్తం కూడా అంటే ప్రపంచంలో ఉన్న ఆదివాసులు అందరూ జరుపుకునే పండుగ ఆగస్టు 9. సో ఇప్పుడు అందరూ వక్తలందరూ ఇప్పటికి దాదాపు 2 గంటల నుంచి అందరు వక్తలు ప్రతి ఒక్కరూ స్పీచ్ ఇవ్వడం జరిగింది. దీని ఇంపార్టెన్స్ ఏదో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. ఇంపార్టెన్స్ ఏంటంటే సో ఐక్యరాజ్య సమితిలో చేసిన తీర్మానం ప్రకారంగా 1982లో ఆ తర్వాత 1994 నుంచి 2004 దాకా 10 years పాటు సో ప్రజెంట్గా కూడా ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ 9వ రోజున ఒక్కసారి మనం అందరం కలిసి ఒక పండుగలాగా గిరిజనులందరూ కూడా మన సంస్కృతిని ఒకసారి స్టార్ట్ చెబుతూ మనకున్న సమస్యలు ఏమున్నాయో ఒకసారి అందరూ చెప్పుకుంటూ అలాగే మన ప్రొటెక్షన్కి లాస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనం అందరం కూడా రివైండ్ చేసుకుంటూ అందరం కలిసి మళ్ళీ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతున్నారు గవర్నమెంట్ పరంగా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.